ధనుసు రాశి. ధనుసు రాశికి ఆదాయం 5, వ్యయం కూడా 5. రాజ్యపూజ్యం 1, అవమానం 5. అద్భుతం. ఇట్ ఈస్ అగైన్ బట్ ఇది ఒకరోజు గుర్తుండదు, వీడియో చూసిన సేపు తర్వాత మర్చిపోతారు, దీంతో పని ఏం లేదు. బట్ ఎనీవే ధనుసు రాశికి అయితే మాత్రం ఈ ఇయర్ ఎక్స్ట్రాడినరీ ఇయర్. అది ఆదాయ వ్యయాలు పట్టించుకోవద్దు. వీళ్ళకి ముందుగా 10 సార్లు చెప్పాలి ఈ వీడియోలో. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. దేని చేత అంటే మీకు లగ్నానికి డైరెక్ట్గా సప్తమ స్థానంలో గురుడు వస్తున్నాడు. మెరిటల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, బిజినెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ థింగ్స్ విల్ ఫాల్. అసలు లైఫ్లో ఈ జరిగే సంవత్సరం అంతా డైరీ రాసి పెట్టుకోండి, ఫెంటాస్టిక్ ఇయర్ ఉంటుంది ఇది. ఇంకో డైరీ రాయమన్నాను అంటే దాంట్లో చాలా భావోద్వేగాలు ఉంటాయి కదా. చతుర్థ స్థానంలోకి శని వెళ్తున్నాడు, ఇంట్లో పట్టించుకోరు. అయినా మేము ఎప్పుడు ధనుసు రాశి బాధ అదే ఉంటుంది కదా. ఇటు ఊరంతా రాజు అంటాడు కానీ ఇంటికి వచ్చేటోడికి ఏముండదు. ఊరందరికీ అన్నం పెడతాడు కానీ వీడు మాత్రం జొమాటో స్విగ్గీయే. నేను చెయ్యను అన్నదానం అనేది అంటాడు కానీ వీడు కూడిటే దిక్కుండదు. అదే. సో ఎవ్రీ టైం ధనుసు రాశికి ఇదే బాధ ఉంటుంది మా భావోద్వేగంతో. వాళ్ళు ఊరందరికీ ఉన్నదంతా పంచుతారు, తర్వాత వీళ్ళకి అన్నం పెట్టడానికి వచ్చేటప్పటికి మాత్రం ఒక మనిషి కనిపించడు, వీళ్ళకి సాయానికి వచ్చేటప్పుడు ఒక మనిషి కనిపించడు, వీళ్ళు చెయ్యని సాయం ఉండదు, చెయ్యని పూజ ఉండదు, నమ్మని గురువు ఉండడు. భగవంతుడు బాగా రాస్తాడు జతకోండి. సో బెటర్ ఏంటంటే చతుర్థ స్థానంలోకి శని వచ్చినప్పుడు మాత్రం ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు ఉంటాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్యామిలీలో. మీరు అనుకున్నటువంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండదు. కానీ గురుడు సప్తమానికి వచ్చినప్పుడు ఐ టెల్ యు ఉంది, మీరు మనశ్శాంతి వేరే వాళ్ళ నుంచి పొందలేకపోవచ్చు, కుటుంబ సభ్యుల మధ్యలో మీకు మనశ్శాంతి రాకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా మనశ్శాంతి వస్తుంది. ఇంటర్నల్లీ యూ ఫీల్ సాటిస్ఫైడ్, ఇన్నర్ పీస్ ఉంటుంది. ఇన్నర్ పీస్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ యు ఆర్ రికగ్నైజింగ్, అంటే ఇప్పుడు దాకా అటైన్ చేసింది, యూ ఫీల్ సో కంఫర్టబుల్ ఇన్ సైడ్, యువర్ సోల్ ఈస్ గెటింగ్ సో టూ మచ్ ఆఫ్ హ్యాపీ. ద రీజన్ ఎందుకంటే ఎవరన్నా మంచి వ్యక్తిని కలిసి ఉండొచ్చు, అదే రోజున మీ ఇంట్లో ఏదైనా తిట్టుంటే మీకు అవి వినిపించవు. అవి మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ బాగోకపోవచ్చు, బట్ మీరు ఆ రోజు ఏదైనా మంచి వ్యక్తిని కలిసి ఉండొచ్చు, లేకపోతే అక్కడి నుంచి ఏదో పొంది ఉండొచ్చు, లేకపోతే మీ బిజినెస్లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి ఉండొచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో రాహు కమింగ్ టు థర్డ్ హౌస్, ఇది కొంచెం వరకు ఈ కేతు రాహుస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఈ డైల్ ఎలా ఉంటుందంటే, కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ టెక్నాలజీ. మీ హార్డ్ వర్క్ అంతా, అంటే ఈ ధనుసు రాశితో ప్రాబ్లం ఏంటంటే యూఆర్ సో ట్రెడిషనల్ అండ్ సాత్విక్ పీపుల్, పిహెచ్డీ చేసిన పీపుల్, రీసెర్చ్ పీపుల్ ఈ రకంగా వెళ్తారు. అఫ్కోర్స్ ఎస్ యు ఆర్ గ్రేట్, మీరు ఎన్నో ఇయర్స్ సాధన చేసి లేకపోతే తండ్రి ఇచ్చినటువంటిది దాని దగ్గర నుంచి ₹1 దగ్గర నుంచి కొన్ని కోట్లు చేసే స్థితి అంతా కూడా ధనుసు రాశికి ఏర్పడుతుంది. అయినా సరే లాస్ట్లోకి వచ్చేటికి మెడిసిన్ ఇచ్చినవాడు కూడా ఎవడ ఉండడు, ఇవన్నీ వేరే విషయం. ఓకే, అవన్నీ పక్కన పెడితే ఫైనల్గా వచ్చినవాడికి ఈ రాహు తృతీయానికి వచ్చినప్పుడు మాత్రం మీ ఓన్ ఎఫర్ట్స్ అన్నీ కూడా టెక్నికల్గా తిరగాల. టెక్నాలజీని మీ జీవితంలో ఒక టెక్నాలజీని ఇన్వైట్ చేసే తరుణం ఇది. మీకు ఈవెన్ చాలా సైడ్స్ నుంచి ఇన్కమ్ జోన్స్ కానీ, బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ పిల్లలకి ప్రత్యేకించి అందరికీ చాలా బాగుంటుంది. పెళ్లి చేసుకోవాలి వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు అవుతాయి సుమా, నేను చాలా మంచి తరుణాలు రాబోతున్నాయి. మీ పిల్లలకి ప్రత్యేకించి ఎవరైనా పెళ్లి చేయాలనుకుంటే డోంట్ వెయిట్ అంటిల్ 2028. ఏదైనా 2028లో మళ్ళీ మీకు పంచమంలో శని రావడం, వాళ్ళు అక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా అవకాశం ఏదైనా ఉంటే ఇప్పుడు కుదుర్చుకుని చేసుకునే ప్రయత్నం చేయండి అని ట్రై చేయండి. పిల్లల పరంగా పిల్లలు ఎవరైనా అబ్రాడ్ పంపించి చదివించాలనుకున్నా, లేకపోతే ఈ రకంగా ఏమైనా చేయాలనుకుంటే అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఆల్ ద కార్నర్స్ చాలా బాగుంది. ఇంట్లో మాత్రం కొంచెం మనశ్శాంతి తక్కువ ఉన్న ఇంటర్నల్ పీస్ అనేది పెరుగుతుంది. సో నో నీడ్ టు వరీ. థర్డ్ హౌస్లో రాహు వచ్చాడు కాబట్టి మీ ఓన్ ఎఫర్ట్స్ అన్ని కూడా టెక్నికల్ సైడ్ కనుక తిరిగినా, టెక్నాలజీని మీ జీవితంలో తీసుకొచ్చినా చాలా అద్భుతంగా ఉంటుంది. మకర రాశి నాకు ఫస్ట్ ఇది చెప్పండి. మీరు పట్టించుకోరు సరే, ఏం సరే మీరు పట్టించుకోరు సరే, ఓకే ఒప్పుకుంటాను. కానీ దానికి ఒక ఎండింగ్ టైం ఉంది కదా, అది ఏ మంత్లో? ఇప్పుడు ఈ మంత్లో అయిపోతుందా మాకు? అవును, ఇంకా మేబీ విత్ ఇన్ వెరీ, ఏదైనా ఒక పెద్ద గుమ్మడికాయ కానీ ఒక పెద్ద కొబ్బరికాయ కానీ ఉంటే గుడికెళ్ళి కొట్టేద్దాం అన్నంత ఆనందంగా ఉంది నాకు. చెప్తాను. అంత భారంగా ఉంది. 7.5 ఏళ్ల టైము ఎలా భరించానో అసలు మకర రాశి మనకే తెలుసు. నిజంగా మకర రాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యం 4, అవమానం 5. అసలు ఎంత మంచి పని చేయండి, అక్షంతలే పడతాయి ఎక్కడి నుంచి తప్ప, పొగడతలు చచ్చినా రావు, గౌరవం అంతకన్నా రాదు. శభాష్. సెకండ్ హౌస్లో రాహు వచ్చినప్పుడు అన్నెసెసరీ స్పెండింగ్స్ కెన్ హ్యాపెన్. బోర్డుని అవుతున్నాయి, మామూలుగా అవ్వట్లేదు. ఓవర్ స్పెండ్ థ్రెఫ్ట్ అంటాం కదా, విపరీతమైన అనవసరం ఖర్చులు ఓవర్గా పెరుగుతాయి. ఏం చేస్తాం? పిల్లలు ఉన్నప్పుడు మనం వద్దు అన్నాళ్ళు ఒప్పుకోరు, కావాలని పట్టుకొచ్చింటారు, పట్టుబడతారు, అయిపోతున్నాయి డబ్బులు. అలాగే మకర రాశికి వచ్చేటప్పటికి మీకు ఉగాది శుభాకాంక్షలు అక్క. అమ్మో, నాకు ఇది భయం వేస్తుంది. ఏ శుభాకాంక్షలు? ఇది మంచి శుభాకాంక్షలు. అమ్మో, ఎందుకంటే బెనిఫిట్ ఏంటంటే మే 15 ఆ టైం వరకు కూడా పంచమానికి గురుడు ఉన్నాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ గుడ్. ఆల్రెడీ మీకు తెలుస్తుంది, యూఆర్ గెటింగ్ బెటర్ స్లోలీ. యూ ఆల్రెడీ కమ్ టు నో దట్ యూఆర్ గెటింగ్ బెటర్. ఒక పీస్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఒక పాత్ క్రియేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ తృతీయ స్థానంలోకి మీ లగ్నాధిపతి చేరుకున్నాడు. ఇందా నుంచి చెప్తాను, తృతీయ అనేది ఓన్ ఎఫర్ట్ రిలేటెడ్ అని చెప్పి, బట్ ఓన్ ఎఫర్ట్ రిలేటెడ్ ఐసోలేషన్ ప్లేస్లో పడ్డాడు. సో నవ్ యూ డూ వన్ థింగ్, ఇప్పుడు నవ్ యూ స్టార్ట్ గెటింగ్
క్లారిటీ వస్తుంది జీవితంలో. ఇప్పుడు ఓన్ ఎఫర్ట్స్ నాకు నేను స్టార్ట్ చేయకపోతే అయిపోయింది సినిమా, ఇంకా మనం బిగిన్ చేయాలా, ఇది ఒకటే స్టార్ట్ అవుతుంది. బెనిఫిట్ ఏంటంటే 6th హౌస్లోకి అంటే 6వ స్థానంలోకి గురుడు May 15 నుంచి వచ్చి ఆల్మోస్ట్ May 2 2020 దాకా ఉంటాడు, 2026 దాకా. ఈ 1 year మీ అప్పులన్నీ తీరిపోతాయి. తర్వాత డిసీజెస్ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. మకరానికి కొంచెం డిసీజెస్ ప్రాబ్లం ఉంటుంది ఇంటర్నల్గా, సో దే విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి, లేకపోతే జీవితంలో ఇందాక నేను చెప్పాను కదా, ఓన్ ఎఫర్ట్స్ నుంచి ట్రై చేసే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్సింగ్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ గాడ్. భగవంతుడు బ్లెస్సింగ్ అనేది చాలా క్లిస్టర్గా తెలుస్తూ ఉంటుంది. నేను నా కాల్స్లో చెప్తుంటా, ఈ ఇయర్ ఎలా ఉంటుందని అడుగుతున్నప్పుడు చెప్తుంటాను, భగవంతుడు ఏదో భుజం మీద చెయ్యి పట్టుకుని నడిపించినట్టు ఉంటుంది. చాలా క్లీన్గా, అదే చాలా ప్రశాంతంగా ఉందండి. మకర రాశికి మనశ్శాంతితో కూడుకున్నటువంటి కాలం రాబోతుందనే విషయం గమనించుకుంటానే 2వ స్థానంలోకి మన సార్ రాహు కూడా వస్తున్నారు కాబట్టి ఇక 2 vice versa ఉంటుంది. ఇది నేను కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడదామా? చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక ఓన్ ఎఫర్ట్స్ అన్నాను కదా, మనం వెంటనే ఓన్ ఎఫర్ట్స్ స్టార్ట్ ఆల్రెడీ బిగినింగ్లో ఉన్నారు, అది కాన్ఫిడెన్స్ పనిచేస్తుంటుంది. కానీ అవి స్టార్ట్ చేసిన 2nd house ఈజ్ నథింగ్ బట్ రాహు ఈజ్ ఇంటర్నల్ ఫియర్, సాటర్న్ అనేది బయట ఫియర్, ఎక్స్టర్నల్ ఫియర్, గుండె లోపల కొట్టుకుంటూ ఉంటుంది, ఒక యాంగ్జైటీ స్టార్ట్ అవుద్ది. బట్ ఎట్ ద సేమ్ టైం 2nd house రిప్రజెంట్ వాక్స్ ఇది. మీరు ఏది విషయం అన్నా ఎవరికన్నా చెప్పండి, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఈ టైంలో ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ May 15th మీరు కౌంట్ చేసి కాలితే కామెంట్స్ పెట్టండి. దిస్ వీడియో ప్లే ఫర్ లాంగ్ టైం కాబట్టి మీరు ఎవరితోటన్నా మాట్లాడండి, ఏ విషయం అన్నా చెప్పండి, దేని గురించి అయినా చెప్పండి, యూ విల్ బి ఐడెంటిఫైడ్. 2వ స్థానంలోకి రాహు రావడం అనేది మీరు ఎంత మంచి చెప్పినా వాళ్ళు మీలో ఉన్న డెవిలే చూస్తారు. అది చూస్తున్నాను. ఇలాగా అంటే ఎలా అంటే చెప్తాం, మన నా భాషలో మాట్లాడుకున్నాం, ఏంటి బిల్డప్ ఎంత ఈ టైప్లో వచ్చేస్తుంటాయి మాటలు. మొన్నటిదాకా లేదు కదా, ఇప్పుడు ఏంటి యూనో దట్ ఎప్పుడు లేదు బిల్డప్లు, కానీ బిల్డప్ అని కొత్తగా మాటలు వింటున్నాను నేను కూడా. వస్తుందా? అయ్యో అలా ఇప్పుడు ఈ అంటే ఏంటి ఇంత సినిమా లేదు కదా, అసలు ఇంత ఓరా ఏంటి, ఆరా మహేష్ బాబు గారు ఆరా అలా ఆరా, ఇంత ఆరా ఏంటి అసలు ఇదివరకు అంటే దేంట్లో అంటే సడన్గా దే వాంట్ టు డిస్టర్బ్ యువర్ పీస్ బికాజ్ యూఆర్ గెటింగ్ ఇన్ ఐసోలేషన్ మోడ్. నా పని నేను చేసుకుంటున్నాను, నాకు శ్రద్ధ వచ్చిందని అర్థం. మకర రాశి కొత్తగా ఏం రాలేదు, ఈ సంవత్సరం శ్రద్ధ వచ్చింది, ఒక పట్టుదల వచ్చింది. దే ఆర్ ప్లానింగ్ ద థింగ్స్ వెల్. అండ్ దానికి తగ్గట్టుగా భగవంతుడు కూడా భుజం కాసుకుంటా చేయి పట్టుకుంటా నడిపించే తరుణంలో ఈ ఏమంటుంది చేసింది ఇందాక చెప్పాను కదా, ఆ డెప్స్ ఉన్న వాళ్ళకి డెప్స్, డిసీజెస్ ఉన్న వాళ్ళకి డిసీజెస్, ఇవన్నీ క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఇచ్చినప్పటికీ, పైగా అటేపు నుంచి కూడా మనకి కేతువు దగ్గర నుంచి కూడా ఈ సాధన అనే మాట వస్తుంది. చాలా శ్రద్ధాభక్తులతో ఉంటారు జీవితం పట్ల. బట్ వీళ్ళు బయట అవుటర్ ఏరియా ఎలా ఉంటుందంటే, రాహు రిప్రజెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏరియాస్. వీళ్ళు ఏదైతే అనుకుని అమ్మ నేను సుఖంగా బతుకుతున్నానని మనం అనుకుంటుంటాం, కానీ రియల్గా లేదు, చాలా చేస్తుంది కదా ఎక్స్ట్రా. ఇది మామూలు కాదు, అదే ఇది ఉంటుంది. బ్యాడ్ ఆరా క్రియేట్ అవుతుంటుంది వెన్ యూఆర్ అటైనింగ్ ఎ వెరీ గుడ్ థింగ్. దిస్ విల్ బి దేర్ ఫర్ మకర రాశి. ఇంతకీ 7.5 సంవత్సరాలు ఎక్కడ కంప్లీట్ అయిందో చెప్పట్లేదు. ఇప్పుడు ఇది ఈ మంత్ అండ్ అయిపోతుంది, 30వ తారీఖు అయిపోతుంది అనుకోవచ్చా? 30 అంటే యాక్చువల్గా 28. అదేనండి, కొత్త సంవత్సరం 30వ తారీఖుకి పెద్ద కొబ్బరికాయ కొట్టేసి నమస్కారం నాయన, మళ్ళీ బతుకున్నప్పుడు మళ్ళీ రావద్దని చెప్తాం. అక్కర్లేదండి, ఇది ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. పట్టు విడుపులు ఉంటాయి, ఇట్స్ ఆల్రెడీ. అంటే యూ ఆల్రెడీ మకర రాశి వాళ్ళు అంటే అక్కను కాదు కానీ మకర రాశి వాళ్ళు ఆల్రెడీ చాలామందికి యూ కమ్ టు సీ దట్ ఆల్రెడీ అబ్జర్వేషన్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ పాజిటివ్ వెంచర్ స్టార్ట్ అవుతాయి. నేను 100% చెప్తాను, మకర రాశి ఆర్ కంఫర్టబుల్ ఇన్ సైడ్. అంటే మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం మానేస్తే మనశ్శాంతి. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి కింద నేను కొన్ని వీడియోస్ చెప్పినప్పుడు వీళ్ళు ఇంట్లో ఉంటే వర్క్ను ప్రేమిస్తారు, వర్క్లో ఉంటే ఇంటిని ప్రేమిస్తారు. ఇప్పుడు అలా కాదు, వీళ్ళకి ఒక వర్క్ను ప్రేమించడం అలవాటు అవుతుంది. దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సర్టన్ వర్క్. ఇది డ్యామ్ అండ్ దే వాంట్, ఇది ఎలా అంటారంటే ఓన్గా ఎదగాలనే తాపత్రయంతో. యు ఆర్ డిజైనింగ్ యువర్ లైఫ్ నవ్, అండ్ దట్ ఈస్ వాట్ జూపిటర్ మిథున రాశిలో ఉన్నాడు అన్నాం కదా గురుడు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మీకున్న ఇదివరకు అంటే ఎలోన్నెస్ ఉండేది, ఇప్పుడు లోన్లీనెస్ లేదు. యూఆర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యువర్ ఫ్యూచర్ థింగ్స్. యూఆర్ డిజైనింగ్ యువర్ థింగ్, యువర్ ఏమంటారు దాన్ని, ప్లానోగ్రామ్ అంతా రెడీ అవుతుంది. బట్ పీపుల్ విల్ ఫీల్, అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎవరైనా గబ్బుకుని మాట్లాడితే కనుక కొంచెం ఓవర్గా వినాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి బయట నుంచి. అలా ఏర్పడినా సరే డోంట్ లాస్ యువర్ ఈగో. నేను రెమెడీ అని అడుగుతారు కదా మీరు, రెమెడీ ప్లీజ్ డోంట్ లాస్ యువర్ ఈగో, బికాస్ అవతల సైడ్ కేతు ఉంటాడు. వన్స్ యూ లాస్ యువర్ ఈగో, యువర్ సాధన విల్ గో అవుట్. మీలో ఉన్న ఆ దీక్ష ఉన్నది కదా, ఆ దీక్ష అంతా పోతుంది. సో డోంట్ లాస్ ఈగో, బీ క్వైట్ అంతే, బీ క్వైట్, డోంట్ లాస్ ఈగో. ఎందుకంటే 2nd house రిప్రజెంట్ టాక్టివ్నెస్, ఈ మాట్లాడే తత్వం ఇదంతా ఉంటుంది. ప్లీజ్, అండ్ ఇఫ్ సంబడి కర్సింగ్ యువర్ ఫ్యామిలీ
or somebody is speaking wrong thing about your family, even though, still please be silent. Don't lose your ego. That is one of the finest remedy when Rahu in second house. But one more, lot of money is going to come, but please don't play shortcuts. Lot of money is going to come, massive money. Moreover, massive recognition is going to come. Fantastic recognition. Maybe people can స్థానచలనం, ఇల్లు కానీ జాబ్ కానీ అది స్థానచలనం విన్నాను. No, I don't think so. Right now, no, I don't think so. Rahu in second house represent, no, it doesn't mean that. Rahu brings money, but brings money from shortcuts. But please don't go on shortcuts. Rahu brings reputation అనేది వస్తుంది. Lot of reputation when Sun and Rahu club together. చాలా మంచి reputation వస్తుంది. You will be highlighted somewhere. Maybe సడన్గా ఒకటి హిట్ అయ్యి somewhere like అదేంటిది ఏదో కలర్ ఫోటోలో అలజోడికి ఏదో నేషనల్ అవార్డు ఏదో వచ్చింది కదా, ఇంకా అలా సడన్ రైజ్ అనేది ఉంటుంది, చెప్పలేము. ఇవాళ చేసిన చిన్న పని గుర్తింపు ఎక్కువగా లభించవచ్చు. అలాంటిది ఏదైనా ఉండొచ్చు, షార్ట్ కట్స్ చేయొద్దని చెప్తున్నాను. బట్ యువర్ వర్క్ విల్ స్పీక్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఫర్ మకర రాశి దిస్ విల్ ఫ్యాంటాస్టిక్ ఇయర్. సో మా అక్కతో పాటు మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అదే సూపర్. ఇదే